జీవనంలోకి మొదలయ్యాము అనంటే ఖచ్చితంగా ఇప్పుడున్న సమాజంలో ప్రతి చిన్న చిన్న దానికి కూడా ఎంతో ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాము. ఈ ఒత్తిడి పెరిగిపోయి తెలియకుండానే అనారోగ్యానికి లోనవుతూ ఉంటాము. ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళు నిజంగా ఇవన్నీ లేకుండా ఇవన్నీ తగ్గిపోయి ఒత్తిళ్ళు ప్రశాంతంగా జీవనం కొనసాగించొచ్చంటారా మాతాజీ? ఒక భగవద్గీతలో 700 శ్లోకాస్ ఉన్నాయి, 18 చాప్టర్స్ ఉన్నాయి. దాని నుంచి ఓన్లీ 3 శ్లోకాస్ ఎవరైనా వాళ్ళ మనసులో ఉంచుకున్నారనుకోండి, వాళ్ళకి ఆ ఒత్తిడి అనేది ఎప్పటికీ రాదు. ఓన్లీ 3 శ్లోకాస్. ఫస్ట్ ఏంటంటే, ఒత్తిడి అనేది ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు పిల్లలు, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను, నాకు ఎగ్జామ్లో ఇన్ని మార్క్స్ రావాలి, నాకు ఈ జాబ్ రావాలి, నాకు ఇది రావాలి, ఎక్స్పెక్టేషన్. అవును. అది రాకపోతే డిసప్పాయింట్మెంట్, స్ట్రెస్, యాంగ్జైటీ. కానీ భగవద్గీతలో భగవంతుడు అంటారు, కర్మణేవాధికారస్య మా ఫలేషు కదాచన. నువ్వు నీ పని చేసుకో, కానీ ఫలాన్ని ఆశించకూడదు. ఆ ఒక శ్లోకాన్ని మనం పర్ఫెక్ట్ గా మన జీవితంలో ఆచరించాలి. కానీ ఇప్పుడు మీరు అనొచ్చు, అది ఎలా అవుతుంది, కష్టపడినప్పటికీ నాకు రిజల్ట్ కావాలి అండి. కానీ ఇక్కడ ఏంటంటే, ఆ ఒక శ్లోక ద్వారా భగవంతుడు మనకి ఏం చెప్తున్నారంటే, ఫల నీ చేతిలో లేదు. ఈరోజు పిల్లలకి స్ట్రెస్ ఎందుకు ఉందంటే, వాళ్ళ మ్యాథమెటికల్ ఈక్వేషన్ రాంగ్ ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్, విచ్ ఇస్ ఎ రాంగ్ ఫార్ములా. హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ కాదు. హార్డ్ వర్క్ ప్లస్ పూర్వజన్మ సుకృతి, పూర్వజన్మ చేసిన కర్మాలు, ప్లస్ భగవంతుడు ఒక బ్లెస్సింగ్, అనుగ్రహం, ప్లస్ కాల సమయం ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. సో ఈ ఫార్ములా అర్థం చేసుకోలేక, నేను కష్టపడాను నాకు రిజల్ట్ రాలేదు, నేను కష్టపడాను నాకు రిజల్ట్ రాలేదు. అరే బాబా, నీ కష్టపడడంతో రిజల్ట్ ఆధారం కాదు, దాంట్లో ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నువ్వు కష్టపడాలి, పూర్వంలో ఏదైతే చేసిన కర్మ ఫలాలు ఉన్నాయి, దాని ఒక ఫలితం కూడా దీనికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందు గురించి గమనించండి. ఒక్కొక్కసారి కొంతమంది స్టూడెంట్స్ ఏమి చదవలేదు, కరెక్ట్గా ఎగ్జామ్ ముందు చదివారు, చదివిన ఆ 4 క్వశ్చన్సే వచ్చేసాయి. ఒక్కొక్కసారి మొత్తం అంతా చదివారు కానీ ఏమీ రాలేదు. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అలా ఎందుకు జరుగుతుంది?